నిజంగా ఆలోచిస్తే మనం తాగే నీరు, వాడే ఫోను, పట్టుకునే బ్యాగు అన్నీ ప్లాస్టిక్తోనే ముడిపడి ఉన్నాయి కదా. ఈ రోజుల్లో ప్లాస్టిక్ లేకుండా మన జీవితంలో ఊహించడమే కష్టమైపోయింది కదా. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్లాస్టిక్ అసలు యాదృచ్ఛికంగా పుట్టింది అని మీకు తెలుసా? 1907లో అమెరికన్ రసాయన శాస్త్రవేత్త లియో బ్యాకెలాండ్ షెల్లాక్ అనే పదార్థానికి సింథటిక్ ఆల్టర్నేటివ్ తయారు చేయాలనుకున్నాడు. కానీ ఒకరోజు ఆయన చేసిన ప్రయోగంలో కెమికల్స్ వేరేలా రియాక్ట్ అయ్యాయి. చూడగానే ఆశ్చర్యపోయాడు. చేతిలో కొత్త పదార్థం వచ్చింది. అదే మొదటి ప్లాస్టిక్, బ్యాకెలైట్. ఇది కరగదు, తేలికగా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఇన్సులేటర్గాను పర్ఫెక్ట్. ఎవరు ఊహించని ఒక తప్పు ప్రపంచాన్ని ప్లాస్టిక్ యుగంలోకి నెట్టేసింది. ఇప్పుడు అది లేకుండా ఏ వస్తువు కూడా ఊహించలేం కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వేణుగురు లైవ్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.